మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఇప్పుడు మొదట మనం ఎంత మామూలు జలుబైన ఇది కోవిడ్ని పక్కన పెడదాం. మామూలుగా వచ్చేటటువంటి వింటర్ వైరసెస్ వల్ల కూడా ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎవరికి మనకి మామూలు జలుబు కావచ్చు, ఇంకొకరికి అది తీవ్రమైన ప్రాబ్లమ్స్ రావచ్చు. అది ఎవరు అంటే హూ ఆర్ ఎట్ రిస్క్ అనేది తెలుసుకోవడం అనేది అవసరం. సో వాళ్ళెవరు? గుండె బలహీనంగా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యి కొంత బలహీనంగా ఉన్నవాళ్ళు, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేదా జాయింట్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ స్టెరాయిడ్స్ కంటిన్యూస్గా తీసుకునేవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు, వీళ్ళు ఎప్పుడైనా ఏ వైరస్కైనా వీళ్ళు హై రిస్క్ అనుకోవాలి. సో వాళ్ళు ఉన్నప్పుడు మన చుట్టూ వాళ్ళకి అంటుకోకుండా మన నుంచి ఇంకొకరు సోకకుండా లేదా మనకి రాకుండా, సో అంటే మనకి రాకుండా ఉండే ఛాన్స్ తక్కువ. ఎందుకంటే ఈ వైరస్ యొక్క స్ప్రెడ్ చూస్తే చాలా ఫాస్ట్గా అందరికీ వస్తుంది. బట్ మనం ఎఫెక్ట్ అయినా మనం కాపాడుకోవడం, మన నుండి ఇంకొకరికి రాకుండా ఉండడం కోసం మనం మాస్క్ వేసుకోవడం అవసరం. ఎస్పెషల్లీ నేను చెప్పిన లిస్ట్లో మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నట్లయితే మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా, ఏమాత్రం అనుమానం ఉన్నా మనం కనీసం ఐసోలేషన్లో ఉండడం అనేది అవసరం. సో నేను చెప్పినట్టుగా మనం కాపాడుకోవాలి మాస్క్ వేసుకోవడం ద్వారా. ఇప్పుడు వైరస్ ఎలా వస్తుంది శరీరంలోకి? గాలి ద్వారా వస్తుంది. ఇంకొకళ్ళు తుమ్మినా దగ్గినా ఆ తుంపర్లు గాలిలో ఉండటం వల్ల, అది పీల్చడం వల్ల వస్తుంది. సో ముక్కులోంచి నోట్లోంచి వస్తుంది. దానికి మీరు కోర్స్ మాస్క్ వేసుకుంటారు. ఒక్కొక్కసారి అది ఎక్కడైనా సెటిల్ అయిన తర్వాత చెయ్యి దాన్ని తగిలినప్పుడు ఆ చేతితో మీరు మొహం గోక్కున్నా, లేకపోతే ముక్కు ముట్టుకున్నా, ఇట్లాంటి నోరు ముట్టుకున్నా, ఇట్లాంటప్పుడు మీ చేతిలోంచి వైరస్ వస్తుంది. సో చేతులు శుభ్రంగా ఉంచుకోండి, మాస్క్ వేసుకోండి. ఇంతకంటే మీరు చేయాల్సింది ఏం లేదండి. సో ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ అది ఫస్ట్ ఫ్రాన్స్లో నవంబర్ మొదటి వారంలో కనుక్కున్నారు. నవంబర్ 8వ తారీఖున అనుకుంటాను అది కనుక్కున్నారండి. అక్కడి నుంచి అమెరికా వెళ్ళింది, అమెరికా నుంచి అది సింగపూర్ నుంచి మలేషియా, ఇండోనేషియా, చైనా, ఇట్లాగా మ్యాటర్ ఆఫ్ ఒక్క నెలలో ప్రపంచాన్ని చుట్టేసింది అది. సో ఇది నేను చెప్పినట్టుగా ఇది పాత వైరస్లకి దీనికి కూడా బాగా రూపం మారిపోయి ఉన్నటువంటి వైరస్ ఇది. సో పాత ట్రీట్మెంట్లు అన్నిటికీ కూడా ఇది ఏమీ కూడా పని చేయవు. వాటినన్నిటినీ దాటి ఎఫెక్ట్ చేసేటటువంటి కెపాసిటీ తెచ్చుకుని ఇది వచ్చింది మన మీదకి. పాత వ్యాక్సినేషన్లు కానివ్వండి, పాత మందులు కానివ్వండి, లేదా అంతకుముందు మీకు 1-2 సార్లు కోవిడ్ వచ్చినా సరే ఇవేవి కూడా మిమ్మల్ని పెద్దగా కాపాడలేవు. కాపాడకపోయినా కూడా పెద్ద నష్టం లేదు. కాబట్టి ఇది నెగిటివ్ పాయింట్ కింద మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇంత మైల్డ్ మామూలు జలుబు అనుకోండి, దాని గురించి అసలు మనం మాట్లాడటం పెద్ద అంటే దాని గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి భయపట్టాల్సినటువంటి అవసరం లేదు. రానివ్వండి, మాస్క్ వేసుకోండి, జలుబు వచ్చిందా 1-3 రోజులు ఇంట్లో ఉండండి, సరిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. జలుబుకి, జ్వరానికి, ఒళ్ళు నొప్పులకి కావాల్సినటువంటి డోలో ఏదో చిన్నవి, జలుబు వస్తే చిన్న ట్రీట్మెంట్స్ అలాంటివి తీసుకుంటే సరిపోతుంది.